వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మా గురువరేణ్యులు శ్రీ తత్వానంద స్వామి వారి శ్రీ చరణాలకు ప్రణామాలాచరిస్తూ భక్త మహాశయులారా, ఈరోజు గీతా జయంతి, మార్గశిర శుద్ధ ఏకాదశి, పరమ పవిత్రమైనటువంటి రోజు. గీతా జయంతి రోజు భగవద్గీతను స్మరించుకోవటం మన ధర్మం. ఎందుకని అంటే భగవద్గీత మన నిత్య జీవితానికి అత్యంత అవసరమైనటువంటి గ్రంథం. మానవుడి యొక్క సంసారము అనేటటువంటిది ఘోరమైనటువంటి సముద్రంతో సమానం. సముద్రం ఏ విధంగా అయితే చాలా లోతుగా ఉండి అనేక ప్రాణహాని కలిగించేటటువంటి జలచరాలతో కూడా నిండి ఉంటుందో, అలాగే సంసారం కూడా చాలా లోతై కష్టసుఖాలతోటి కలిగి ఉంటుంది. అందువల్ల సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ. అలాంటి కష్టసుఖాలనేటటువంటి ద్వంద్వాలతో కూడుకొని ఉండేటటువంటి సంసారంలో మునిగిపోకుండా సుఖంగా సంసార సముద్రాన్ని దాటాలి అంటే భగవద్గీత అనే నావను ఆశ్రయించాలి అని పెద్దలు సెలవిచ్చారు. భగవద్గీత అనే ఈ దివ్యమైన గ్రంథంలో ఏముంటుంది ఇంత గొప్ప విషయం అని తెలియని వాళ్ళు అనుకుంటారు. గీత అనే 2 అక్షరాల్లోనే భగవద్గీత సారాంశం అంతా దాగి ఉంది. గీకారం త్యాగరూపం స్యాత్ తత్వబోధం తకారకం గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముముక్షుభిః. గీత అనేటటువంటి పదంలో ఉన్న 2 అక్షరాలలో గీకారం త్యాగరూపమైనది, తకారం తత్వబోధకమైనది. కాబట్టి ఈ గీత అనే పవిత్ర గ్రంథాన్ని అధ్యయనం చేస్తే ఎవరికైనా సరే అనేక రకాల గుణదోషాలతో కూడిన మనస్సులో దోషాలన్నీ త్యజింపబడి గుణాలన్నీ బోధింపబడతాయి. కాబట్టి భగవద్గీత అనేది స్మరణీయమైనటువంటి గ్రంథంగా పూర్వీకులు తెలియజేశారు. భగవద్గీత యొక్క విశిష్టతను తెలియజేసే శ్లోకం కూడా ఉంది. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. అర్జునుడికి కలిగినటువంటి సందేహాన్ని నివృత్తి చేసేటటువంటి
సమయంలో కృష్ణ భగవానుడు చెప్పినటువంటి మహాద్భుతమైన జ్ఞానమే భగవద్గీత. ఇది మహాభారతంలో ఉన్నటువంటిది, వ్యాస మహర్షి చేత రచింపబడినది. 18 అధ్యాయాలుగా ఉన్న ఈ భగవద్గీత అద్వైత జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి అమృత భాండం. అందువల్ల భగవద్గీతని మనం నిత్య జీవితంలో ఆచరణయోగ్యమైన జ్ఞానాన్ని ఇచ్చే గ్రంథంగా స్వీకరించాలి. భగవాన్ ఆదిశంకరాచార్యులు వారు చాలా చక్కగా గీత యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేశారు. గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపతిరూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏ మనిషి అయినా సరే ముక్తిని పొందాలి, ప్రశాంత చిత్తాన్ని పొందాలి, ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అంటే ప్రతినిత్యం ఏం చేయాలట? గేయం గీతా నామ సహస్రం, భగవద్గీతను పారాయణం చేయాలి, తాత్పర్య సహితంగా గ్రహించాలి, విష్ణు సహస్రనామాలను పారాయణం చేయాలి, శ్రీ మహావిష్ణు రూపాన్ని మనస్సులో ధ్యానిస్తూ ఉండాలి, సజ్జనులతో సాంగత్యం చేయాలి, మనకున్న ధనంలో కొంత భాగాన్ని దీనజనులకు దానం చేయాలి అని సెలవిచ్చారు. ఆ రకంగా గనక ఎవరమైనా మన జీవితాన్ని చక్కబరుచుకోగలిగితే ఈ జన్మ నిజంగా ధన్యమైపోతుంది. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీదళమంభసా. భగవద్గీతను గనక అధ్యయనం చేస్తే, గీతాధ్యానం చేస్తే మహాపాపాది పాపాని, పాపాల్లో కల్లా చాలా పెద్ద పాపమైనా సరే అది తొలగిపోతుందట. ఎట్లా పోతుంది అంటే, తామరాకు మీద నిలిచిన నీటి బొట్టు తామరాకుకు అంటుకోకుండా ఎలాగైతే జారిపోతుందో అలాగే ఏమాత్రం పాప లేశం కూడా లేకుండా మన ఆత్మ పరిశుద్ధం అవుతుంది అని మహానుభావుడు తెలియజేశారు. కాబట్టి భగవద్గీత ఏదో ఒక మతానికి చెందినటువంటి గ్రంథం కాదు, విశ్వ మానవాళికందరికీ కూడా ఉపయుక్తమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గొప్ప గ్రంథం. మా నాన్నగారు ప్రతినిత్యం గీతా పారాయణం చేసేవారు. గీతా పారాయణం పూర్తి కాకుండా ఆయన ఆహారం స్వీకరించేవారు కాదు. అందుచేత ఆ మహాయోగి తుల్యుడైనటువంటి అవధూత లక్షణాలు కలిగినటువంటి మా నాన్నగారి ద్వారా నాకు గీతా జ్ఞానం సంక్రమించింది. అలాగే మా గురుదేవులు పరంపూజ్య శ్రీ తత్వానంద స్వామి వారు నాతోటి ప్రతినిత్యం కూడా గీతా పారాయణం చేయించారు. మా యొక్క గురు శిష్య సంబంధం అనేది గీతా జ్ఞాన సంబంధం. అందుచేత తండ్రి గురువు పెట్టినటువంటి భిక్షగా గీతా జ్ఞానం నా జీవితానికి ఎంతగానో ఉపయోగపడింది. నా శిష్యులందరూ కూడా ఈ జ్ఞానాన్ని పొందాలనే ఉద్దేశంతో భగవద్గీతలో చెప్పబడిన అంశాల ఆధారంగా ఆ నేపథ్యంలోనే సత్సంగాలను కూడా నిర్వహిస్తూ యోగ విద్యా ప్రణాళికకు కూడా మూలం భగవద్గీత సారం కూడా అయ్యున్నది అని తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఈ భగవద్గీత జ్ఞానంతో ఎవరుంటారో వారు ప్రశాంతంగా ఉంటారు.
అందుచేత భగవద్గీతని మనందరం కూడా నిత్య జీవితంలో పారాయణం చెయ్యాలి. రోజుకొక్క శ్లోకమైనా సరే అర్థతాత్పర్యాలతో పారాయణం చేసి ఆ జ్ఞానాన్ని మన నిత్య జీవితంలో స్మరించుకుంటూ ఆచరిస్తూ ఉన్నట్టయితే మనస్సులో రాగద్వేషాలు తొలగిపోయి స్వచ్ఛమైన అంతఃకరణం ఏర్పడి ప్రశాంత చిత్తంతో ఉంటాం. తద్వారా మోక్షప్రాప్తి కూడా మనకి కలుగుతుంది. ఇప్పుడు అందరూ కూడా నాతో కలిపి నేను ఒకసారి చెప్తాను, మీరు కూడా ఈ శ్లోకాన్ని భక్తిభావంతో చెప్పండి. కనులు మూసుకొని ప్రశాంతంగా కూర్చుని కృష్ణ భగవానుడిని, గురువుని మనసులో స్మరిస్తూ చెప్పండి. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ. యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ 5 కూడా గీతాయోగ పంచకం. అంటే మన యోగాభ్యాసులకి సులభంగా ఈ 5 శ్లోకాల యొక్క ఉచ్చారణ తాత్పర్యం తెలిస్తే చాలా మేలు జరుగుతుంది. నకాంక్షే విజయం కృష్ణ అంటే, ఓ కృష్ణ, నాకు రాజ్యం, సుఖం, భోగం అక్కర్లేదు అని ఒక కల్పిత వైరాగ్య భావంతో అర్జునుడు ఉన్నాడు. మనందరం కూడా ఒక్కోసారి కష్టాలు ఎదురైతే అలాంటి తాత్కాలిక వైరాగ్యంలోకి వెళతాం. కానీ కష్టాలను ఎదుర్కోలేక వచ్చే తాత్కాలిక వైరాగ్యం కాకుండా జ్ఞాన సంబంధమైన వైరాగ్యం శ్రేష్టమైనది. కాబట్టి మొదట ఆ శ్లోకాన్ని స్మరించి మనం చేసే కర్మలన్నిటినీ, కర్మణ్యేవాధికారస్తే, అన్ని కర్మలు కూడా భగవదర్పితం చేసి ఫలితాన్ని కూడా భగవంతుడికి అర్పణం చేస్తే మనకి ఏ రకమైన ప్రయోజనం కలగాలో ఆ రకమైన ప్రయోజనం కలుగుతోంది. కాబట్టి
మనం నిశ్చల చిత్తంతో కర్మలు ఆచరించాలి. యానిషా సర్వభూతానాం, దీని అర్థం ఏమిటి అంటే ప్రాపంచిక విషయాసక్తి కలిగిన మనుషులకు యోగాభ్యాసులకి చాలా తేడా ఉంటుంది. సాధారణ మానవులు అనేక రకాల వ్యామోహాలతో ఉంటారు. యోగాభ్యాసి వ్యామోహాలకు దూరంగా ఉంటూ ప్రశాంతత వైపు ప్రయాణం చేయాలి. అలా చెయ్యాలి అంటే యుక్తాహార విహారస్య, యుక్తమైన ఆహార విహార నియమాలు పాటిస్తూ నిద్రా మెలకువల్లో తుల్యత పాటిస్తూ ఉంటే వారికి యోగం సిద్ధించి దుఃఖం అనేది దరిచేరకుండా ఉంటుంది. ఇక పత్రం పుష్పం ఫలం తోయం, భగవంతుడు ఆర్భాటాలతో కూడిన పూజలను కోరుకోడు. భక్తితో పత్రపుష్పాలు ఇచ్చినా సరే, ఒక్క నీటి బొట్టును సమర్పించినా సరే ఆయన ఆనందంగా స్వీకరిస్తాడు. ఇది ఇందులోని సారాంశం. అందరం కూడా దీన్ని స్వీకరించి ఆనందంగా జీవించుదాం. హరి ఓం. ఓం సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ గీతా జయంతి రోజున చక్కగా గురువాక్య శ్రవణం చేశారు. శ్రీ కృష్ణ భగవానుడు గురు రూపంలో పలికించిన పలుకులను శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ శ్రీకృష్ణ భగవానుని యొక్క అనుగ్రహం సదా లభించాలని, ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాను. హరి ఓం.